ఈ మధ్య మార్కెట్‌లో ఒక్క ప్రొడక్ట్‌కి వారణాసి ఫిల్మ్‌కున్నంత హైప్ ఉందన్నమాట. దీన్నే మొరింగా పౌడర్ అంటారు. మునగ చెట్లు ఆకులుంటాయి గదా! వాటిని డ్రై జేసి పౌడర్ జేస్తే అదే మొరింగా పౌడర్ అవుతుంది. కొంతమంది డయాబెటిస్ మేనేజ్‌మెంట్ కోసం యూజ్ జేస్తారు. కొంతమంది వెయిట్ లాస్‌కి యూజ్ జేస్తారు. కొంతమంది స్కిన్ కోసం యూజ్ జేస్తూ ఉంటారు. ఇది నిజంగా సూపర్ ఫుడ్డా? లేదా సూపర్ హైప్డ్ ఫుడ్డా? ఈ వీడియోలో చూద్దాం. నువ్వు ఒకవేళ ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు గట్టిగా తింటున్నట్టయితే ఈ గ్రీన్ పౌడర్ వల్ల నీకొచ్చే బెనిఫిట్ జీరో. ఈ మొరింగా పౌడర్ లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, కాల్షియం అండ్ ఐరన్. ఇవన్నీ చూసి మనోళ్ళు కొనడం స్టార్ట్ చేస్తారనమాట. కానీ మీరు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఒక్కసారి గమనిస్తే ఒక సర్వింగ్ సైజ్ ఆఫ్ మొరింగా పౌడర్ వచ్చేసి 3 to 4 గ్రామ్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ 3 గ్రామ్స్ లో మీకొచ్చే న్యూట్రియంట్స్ శాతం ఎంతనో తెలుసా? లెస్ దాన్ 10% ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం వైటమిన్ సి తీసుకుందాం. పర్ డే మనకు 90 ఎంజీ ఆఫ్ వైటమిన్ సి రావాలన్నమాట. కానీ ఈ మొరింగా పౌడర్లో మనకు వచ్చేది జస్ట్ 3 ఎంజీ మాత్రమే. ఇందులో నుండి వచ్చే న్యూట్రియంట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతే మీ హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు. మీరు డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటూ ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రమే ఈ కాస్ట్లీ పౌడర్ ని ఒక సప్లిమెంట్ లా కన్సిడర్ చేయండి. కానీ హోల్ ఫుడ్స్ ని ఈ పౌడర్ తో రీప్లేస్ చేయకండి.